కృష్ణా జిల్లా పామరులో ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వారిని అభినందించిన పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నియోజకవర్గంలో ఇంకా కొన్ని క్యాంపులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేయాలని వైద్యులను కోరారు. ఈరోజు క్యాన్సర్ వచ్చి ఫైనల్ స్టేజ్లో ఉన్న లేకపోతే ఉందో లేదో తెలియక ఒక స్టేజ్ తెలిసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేసుకునేదానికంటే ముందే అది ఉందో లేదో పసిగట్టే ఒక ఫెసిలిటేట్ ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారు చేపట్టిన ఈ కార్యక్రమం అందరూ కూడా ఈ సేవలు వినియోగపరచుకోండి. మరి ముఖ్యంగా ఇది మహిళలకి బాగా ఉపయోగం. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించడం మరియు వాళ్ళ జీవన శైలిలో ఏమేమి తప్పులు చేసుకుంటా ముందుకెళ్తున్నారు, వాటిని ఎట్లా మానుకోవాలి, అలవాట్లు అన్నీ వారితో చర్చించడం జరుగుతుంది. స్క్రీనింగ్ అన్ని ఎందుకు చేస్తారంటే లేడీస్ కదా చాలా మటుకు వాళ్ళు ముందు రారు వాళ్ళ ప్రాబ్లం ఏంటనేసి. సో ముఖ్యంగా ఇంపార్టెంట్ సిమ్టమ్ లేడీస్కి వచ్చింది ఏంటంటే వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట వాళ్ళకి ఎక్కువ అవుతుంది. వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ఆలోచించరు ఏంటి ప్రాబ్లం అనేసి. అదే వైట్ డిశ్చార్జ్ వచ్చి లాస్ట్లో అదే క్యాన్సర్గా చేంజ్ అవుతుంది. సో ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఆర్ పీరియడ్స్ నెలసారి వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయినా ఆర్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అయినా, వాసన ఏమైనా పడినా ఆర్ యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా ఇటువంటి సిమ్టమ్స్ అది ఇనీషియల్ స్టెప్లో మనకు క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది.